ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మనం వరుస భాగాలలో కూర్మ మహాపురాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఇంతకుముందు భాగంలో అమ్మవారు గురుస్వరూపంలో హిమవంతునకు చేసిన బోధను గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో ప్రాచేతసుల యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక మనం కథలోనికి వస్తే, స్వయంభువ మనువునకు శతరూప అనే అతని పట్టపురాణి వల్ల మహావీరులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు కలిగినారు. వీరిలో ఉత్తానపాదునకు ధ్రువుడు అనే పుత్రుడు జన్మించాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడై నక్షత్ర మండలంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాడు. ఆ ధ్రువునికి శిష్టి, భావ్యుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు. వీరిలో భావ్యునికి శంభువు అనేవారు జన్మించారు. శిష్టి వలన అతని భార్య సుచ్ఛాయ 5 పుత్రులను కన్నది. వీరు రిపువు, రిపుంజయుడు, విప్రుడు, కపిలుడు, వృషతేజసుడు. వీరు గొప్ప విష్ణు భక్తులుగా పేరు పొందారు. వీరిలో రిపువు వల్ల అతని భార్య చాక్షుష మనువును పుత్రునిగా పొందింది. వీరి వంశంలోనే జన్మించిన పృథువు అనే మహారాజు చాలా గొప్పవాడు. ఈ పృథువు ఇంద్రునితో పాటు కలిసి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. ఇందులో మహావిష్ణువు యొక్క స్వరూపమైన పౌరాణికుడు సూతునిగా మహావిష్ణువు ఆవిర్భవించాడు. అన్ని శాస్త్రాలను బోధించి ధర్మాన్ని అందరికీ తెలియచేశాడు. కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు కూడా పురాణ పురుషుడైన హరియే అని సూతుడు అందరికీ బోధించాడు. వేదాధ్యయన అధికారం లేని సూత వంశస్థులకు వేదసారమైన ధర్మాన్ని అనుగ్రహించడానికి సాక్షాత్తు నారాయణుడే సూతునిగా ఆవిర్భవించి పురాణ జ్ఞానాన్ని, ధర్మాన్ని అనుగ్రహించాడు. పురాణాలు ప్రవచించడమే సూతునికి వృత్తి అయింది. మనం ఇంతకుముందు చెప్పిన ఆ పృథువు మహారాజు సార్వభౌముడై స్వధర్మాన్ని చక్కగా పాలించేవాడై ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి నారాయణుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాడు. అటువంటి పృథువు అనే మహారాజు గోవర్ధన పర్వతాన్ని చేరి ఇంద్రియాలను జయించి ఒక గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు విష్ణువు మెచ్చి, నా అనుగ్రహం వల్ల నీకు గొప్పవారైన 2 పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించారు. కొద్ది కాలానికి పృథువు యొక్క భార్య అయిన తన్వంగి, శిఖండి, హవిర్దానుడు అనే 2 పుత్రులను ప్రసవించింది. ఆ శిఖండికి సుశీలుడు అనే పరమధార్మికుడైన పుత్రుడు జన్మించాడు. వేదాధ్యయనం తర్వాత ధర్మ మార్గంలో తపస్సు చేయడానికి సన్యాసాన్ని స్వీకరించాలని అనుకుని హిమాలయ పర్వత ప్రాంతాన్ని చేరాడు. అక్కడ మందాకిని అనే నదీ తీర ప్రాంతాన్ని చేరాడు. అక్కడ శ్వేతాశ్వతరుడు అనే పాశుపత సంప్రదాయానికి చెందిన మహామునిని దర్శించాడు. ఆ మహామునికి నమస్కరించి, ఓ గురుదేవా, ఈ రోజుకు నా జన్మ సఫలమైంది. నన్ను నీ శిష్యునిగా అనుగ్రహించి రక్షించు అని పలికాడు. ఆ మహాముని సుశీలుడిని అనుగ్రహించి తపస్సుతో పాపాలు నశింపచేసుకున్న వాడిగా గ్రహించి తన శిష్యునిగా స్వీకరించాడు. అక్కడ సుశీలుడు మహాముని ఆశ్రమాన్ని చేరి ఈశ్వర నిర్మితమైన విశ్వాన్ని ధ్యానిస్తూ శివుని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు గురువుగారైన శ్వేతాశ్వతరుడు సుశీలునికి సర్వసిద్ధులు లభింపచేసే ఒక మహామంత్రాన్ని ఉపదేశించాడు. రాజైన సుశీలుడు సన్యాస దీక్షతో శరీరమంతా భస్మాన్ని ధరించి కందమూలాలు ఆహారంగా క్రోధాన్ని జయించి తపస్సులో మునిగి ఉన్నాడు. ఇక ఈ సుశీలుని సోదరుడైన హవిర్ధానుడు తన భార్య యందు ప్రాచీన బర్హి అనే పేరుగల కుమారుని పొందాడు. ఈ ప్రాచీన బర్హి తన భార్య యందు 10 మంది బలవంతులైన పుత్రులను కన్నాడు. వీరు నారాయణుని భక్తులు. వీరు ప్రచేతసులు అని ప్రసిద్ధులైనారు. వీరికి దక్ష ప్రజాపతికి ఒక అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. మనం ఈ భాగంలో తపస్సు చేసి
భగవంతుని మెప్పించి ఆయన అనుగ్రహంగా పుత్రులను పొందారు, వారు పరమధర్మాత్ములైనారు, వారు మహావిష్ణు భక్తులైనారు అని అనేక మార్లు తెలియచేసుకున్నాం. స్త్రీ కానీ పురుషుడు కానీ భగవత్ చింతనతో ఉంటూ పుత్రుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా లభించాలని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ.